శాశ్వతంగా ఉంటాయి. అలాంటి గొప్ప పని మా గజ్వేల్ జర్నలిస్టులు చేశారు. మరి భాయ్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. గజ్వేల్ జర్నలిస్ట్ నాయకుడిగా ప్రయాణం ప్రారంభించి ఈరోజు టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడిగా విరాహత్ గారు ఎదిగారంటే ఇంకా వేరే చెప్పనక్కర్లేదు. ఆయన కూడా మొదటి నుంచి కూడా అనేక పోరాటాల్లో ఏ మీడియా హౌస్ లో పనిచేసినా అటు మంజీరాల చేతల సంఘంలో ఈ జర్నలిస్టుల సమస్యల విషయంలో సామాజిక సమస్యలు మన రాజీవ్ రహదారి మీద కూడా ఒక పోరాటాన్ని బ్రహ్మాండమైన పోరాటాన్ని కొనసాగించిండు. ఇవాళ నిజంగా ఎంతమంది చచ్చిపోయింది రాజీవ్ రహదారి మీద మనం ఇవాళ బాధపడుతుంటాం. కానీ విరాహత్ 25 ఏళ్ల కింద ఈ రాజీవ్ రహదారి నిర్మాణం సరిగా జరుగుతలేదు, ఎన్నో వంపులు వంకలతో ప్రాణాలు తీసుకుంటది అని చెప్పి 25 ఏళ్ల కిందనే ఒక పోరాటాన్ని కొనసాగించిండు విరాహత్ అలీ. సో అట్లా విరాహత్ గురించి కూడా ఎంత చెప్పినా తక్కువే. ఎప్పుడు జర్నలిస్టుల సమస్యల కోసం ఎంతగానో కృషి చేశాడు ఆయన. నిజంగా ఆయన కృషిలో దేశంలో ఎక్కడ లేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం 22,000 మంది జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు అందించింది ఆ రోజు. దాని వెనుక కూడా విరాహత్ భాయ్ కృషి. ఎప్పటికప్పుడు మా మీద ఒత్తిడి తెచ్చేవాడు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఒక గేటెడ్ కమ్యూనిటీ తరహాలో జర్నలిస్టులకు కేసీఆర్ గారి ప్రభుత్వం అందించిందంటే విరాహత్ గారి కృషి, ఆయన ఒత్తిడి ఉందని కూడా నేను నిర్మోహమాటంగా అందరి ముందు చెప్తా ఉన్నాను. ఆయన నన్ను ఎప్పుడు కలిసినప్పుడల్లా ఇప్పుడు అడగడం వేరు, శుతిమెత్తగా ప్రేమతో ఒప్పించి మెప్పించి చేయించడం వేరు. కొంతమంది డిమాండ్ చేస్తుంటారు, దరఖాస్తు ఇస్తుంటారు, అదేదో కనబడ్డప్పుడు వేదికల మీద అడుగుతుంటాడు. కానీ విరాహత్ భాయ్ మంచిగా వచ్చి టిఫిన్ చేసి నాతో ఉంటూ మూడ్ చూసుకొని సిచ్యువేషన్ బట్టి జాగ్రత్తగా చేయించేవాడు. ఇలా అంత అద్భుతమైనటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవాళ ఇక్కడ కట్టినాకనే రాష్ట్రం మొత్తం కూడా స్టార్ట్ అయిందంటే గజ్వేలే దానికి మార్గదర్శకమైంది. విరాహత్ గారి కృషి కూడా ఉంది. ఇవాళ ఈ జిల్లాలో ఆల్మోస్ట్ నేను జహీరాబాద్ లో కూడా కట్టించిన. ఇక్కడ కట్టిన తర్వాత జహీరాబాద్ జర్నలిస్టులకు కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టి ఇళ్లలో తోలిచ్చినాం. అక్కడ ప్లాట్ ఇవ్వడమే కాదు, ఇల్లు కట్టి గృహప్రవేశానికి వెళ్లి ఇళ్లలో తోలిచ్చి వచ్చాం. మెదక్ లో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాం. అట్లా అనేక చోట్ల ఇంటి స్థలాలు ఇచ్చాం, ఇల్లు కూడా కట్టించింది గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం. రామలింగాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. గజ్వేల్ ప్రెస్ క్లబ్ కు సోలిపేట రామలింగారెడ్డి గారికి కూడా అవినాభావ సంబంధం ఉంది. అన్న ఇక్కడ ఉండి ఉద్యమాన్ని నడిపించడంలో కూడా ఈ సామాజిక ఉద్యమాల్లో గాని తెలంగాణ ఉద్యమంలో గాని సోలిపేట రామలింగారెడ్డి గారిని మనం తప్పకుండా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఆయన మన మధ్య లేడు గాని బహుశా ఆ రోజుల్లో జర్నలిస్టుల మీద ప్రయోగించిన అతి కఠినమైన చట్టం పోటా చట్టాన్ని కూడా ఆ రోజు రామలింగారెడ్డి గారి మీద ప్రయోగించిన గట్టిగా నిలబడ్డాడు. ఒక్క అడుగు వెనకకు వేయలేదు, ధైర్యంగా ముందుకు నడిచిండు, మీ అందరినీ నడిపించిండు. ఇలా ఆయన వారసత్వాన్ని కొనసాగించే జర్నలిస్టులు ఇప్పటికీ గజ్వేల్ ప్రెస్ క్లబ్ లో ఇంకా ఉన్నారని చెప్పి మనం చెప్పుకోక తప్పదు. సో అట్లా చాలా విషయాల్లో చాలా చక్కగా మీరు అందరూ కూడా పనిచేసినారు. ఆనాడు కేసీఆర్ గారు కూడా ఐ థింక్ రూరల్ జర్నలిస్టులకు బస్ పాస్లు అంటూ ఇచ్చింది కేసీఆర్ గారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడే. రూరల్ జర్నలిస్టులకు బస్ పాసులు తెచ్చే విప్లవాత్మకమైన మార్పు కూడా దేశంలో ఫస్ట్ టైం కేసీఆర్ గారే మన రాష్ట్రంలో తేవడం జరిగింది. సో అట్లా ఎన్నో కొన్ని చేసుకున్నాం. నా దృష్టిలో ఇంకోటి ఉంది, మరి మా సీనన్న తప్పకుండా ప్రయత్నం చేస్తారని కూడా ఆశిస్తున్నా. జర్నలిస్టులకు కొన్ని రాష్ట్రాల్లో పెన్షన్ సౌకర్యం ఉంది. అది మన రాష్ట్రంలో కూడా అటువైపు అడుగులు పడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జర్నలిస్టులకు ఎంత కష్టం ఉంటుందో నాకు చాలా దగ్గర మిత్రులు కూడా ఉంటారు జర్నలిస్టులు, ఆత్మీయమైనటువంటి ఒక సోదర భావంతో ఉండే జర్నలిస్టులు కూడా ఉన్నారు. రిటైర్ అయిన తర్వాత వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, ముఖ్యంగా హెల్త్ సంబంధించి ఈ కాస్ట్లీ డిసీజెస్ లో ఇబ్బంది వస్తూ ఉంది. రిటైర్డ్ వాళ్ళకు కూడా మనం ఈహెచ్ఎస్ ఫెసిలిటీ ఏదైనా కల్పించగలిగితే కొంత మేలు జరుగుతుంది. ఆ దిశగా మేము కూడా అసెంబ్లీలో మాట్లాడి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తాం. గతంలో కేసీఆర్ గారు 100 కోట్ల రూపాయలతో ఒక జర్నలిస్ట్ సంక్షేమ నిధి పెట్టి దాదాపు 50-60 కోట్లు కూడా ప్రెస్ అకాడమీకి అందించి అనేక సేవా కార్యక్రమం, కరోనా సమయంలో చనిపోయిన జర్నలిస్టులను ఆదుకోవడం కానీ, వాళ్ళ పిల్లల్ని ఆదుకోవడంలో కానీ, పెన్షన్ సౌకర్యంలో కానీ కొన్ని కార్యక్రమాలు ఆనాటి ప్రభుత్వం చేపట్టింది. ఇంకా కొంత మెరుగు జరగాలి, ఇంకా ముందు అడుగు పడాల్సినటువంటి అవసరం ఉంది. జర్నలిజంలో కూడా చాలా ఛాలెంజెస్ వస్తూ ఉన్నాయి. ఈ యూట్యూబ్లు వచ్చిన తర్వాత అసలు ఎంత కష్టమైపోయిందంటే జర్నలిస్టులకు కూడా కత్తి మీద సామైపోయింది. ఇప్పుడు రేపటికి వార్త ఈ గంటకే ప్రాధాన్యం అయిపోయింది, ఈ నిమిషానికే ముఖ్యమైపోయింది. ఈ గంటలో అది సోషల్ మీడియాలో మొబైల్స్ లో పోయిన తర్వాత రేపటిదాకా ఆ వార్తకు ప్రాచుర్యం ఉండట్లేదు, ఆ వార్తకు విలువే ఉండట్లేదు. అది పాతబడిపోతుంది. తెల్లారి పేపర్ చూసే వరకు అప్పటికే అది ఊరంతా చుట్టేస్తుంది అది.
సో ఇట్లాంటి దాంట్లో ఏమైపోయిందంటే జర్నలిస్టులు కూడా తమ నైపుణ్యాన్ని పెంచుకుంటూ కొత్త వార్తల్ని వెతుక్కుంటూ ఎన్నో ప్రయత్నాలు చేయాల్సినటువంటి ఒక కత్తి మీద సాములాగా అయిపోయింది జర్నలిస్టు యొక్క పరిస్థితి కూడా. అయినా కూడా గజ్వేల్ జర్నలిస్టులు ఒక టీం వర్క్ నిజంగా అభినందించాల్సింది ఏంటంటే ఎప్పుడైనా గ్రూపులు ఏర్పడతా ఉంటాయి, ఏదో ఒక దగ్గర మనస్పర్ధలు ఏర్పడతా ఉంటాయి. కానీ 25 సంవత్సరాలుగా ఏకతాటిగా అందరూ కలిసిమెలిసి ఈ ప్రెస్ క్లబ్ ను అద్భుతంగా నడిపించడంలో, సామాజిక సేవ చేయడంలో, ప్రజా చైతన్యం కల్పించడంలో మీ అందరూ కూడా ఒక్క తాటి మీద నడిచారంటే దాని వెనుక విరాహత్ లాంటి మిత్రుల కృషి ఉంది, మీ అందరిలో సమన్వయం ఉంది. సో మీ అందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇవాళ రజతోత్సవం జరుపుకున్నారు, రేపు స్వర్ణోత్సవం కూడా జరుపుకునే దిశగా అడుగులు పడాలని చెప్పి